అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లాస్ 6 పేజ్ నెంబర్ 88లో యూనిట్ 7 అని ఆ పోయం పేరు వచ్చేసి వొకేషన్. రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మనకు జనగణమన అలానే బంగ్లాదేశ్ దేశానికి అమర్ సోనార్ బాంగ్లా జాతీయ గీతాలను రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ చేత రాయబడింది వొకేషన్. యాక్చువల్గా వొకేషన్ అంటే ఏంటంటే వృత్తి, అంటే చేసుకునేటటువంటి పని, అది కూడా ఇష్టమైనటువంటి పని. వొకేషన్. ఆన్ యువర్ వే టు స్కూల్ ఆర్ మార్కెట్ యూ సీ మెనీ పీపుల్ ఎట్ వర్క్. ఓ పిల్లవాడు లేదా మనం ఎప్పుడైనా కానీ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు లేదా మార్కెట్కి వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ చాలామంది వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇన్ పేజ్ డిస్కస్ వాట్ యూ హ్యావ్ నోటీస్. పిల్లవాడికి చెప్తున్నారనమాట. పిల్లవాడు స్కూల్కి లేదా మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎంతోమందిని చూస్తాడు అండ్ మిగతా పిల్లలతో కూర్చొని డిస్కస్ చేసి దెన్ రీడ్ దిస్ పోయం, అప్పుడు ఈ పోయం చదవమని చెప్పడం జరుగుతుంది. యూ మే రీడ్ ఇట్ అలౌడ్ విత్ పార్ట్నర్ ఇఫ్ యూ లైక్. అవసరమైతే గ్రూప్గా కూర్చున్న పిల్లలు గట్టిగా పెద్దగా కూడా చదవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఈ పోయం చూద్దాం. When the gong sounds 10 in the morning and I walk to school by our lane. ఇక్కడ ఒక పిల్లవాడు మాట్లాడుతున్నాడు. గాంగ్ అంటే బెల్ అన్నమాట, స్కూల్ బెల్. జనరల్గా ఇది ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది, దాని మీద కొట్టడం అనేది జరుగుతుంది. అంటే ఇనపది బాగా శబ్దం వచ్చింది అనమాట. బెల్. గాంగ్ సౌండ్స్ 10 in the morning. 10 గంటలకి స్కూల్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అంటే 9, ఆ రోజుల్లో 10ంటికి స్కూల్ ఉండేది. పొద్దున 10ంటికి మోగింది గంట. అండ్ ఐ వాంట్ టు స్కూల్ బై అవర్ లేన్. ఏదైతే వీధి ఉందో ఆ వీధి గుండా అతను స్కూల్కి వెళ్తున్నాడు. ఎవ్రీడే ఐ మీట్ ద హాకర్ క్రయింగ్. ప్రతిరోజు కూడా అమ్ముకునే వాళ్ళు ఇతనికి కనబడుతూ ఉంటారు, వాళ్ళు అరుస్తూ ఉంటారు. బ్యాంగిల్స్, క్రిస్టల్ బ్యాంగిల్స్. ఏమని అరుస్తూ ఉంటారు ఈ అమ్మేవాళ్ళు అంటే గాజులు అమ్మేవాళ్ళు వీళ్ళు. గాజులండి గాజులు, స్ఫటికపు గాజులు అని అమ్ముతున్నారు. స్ఫటికపు గాజులు అంటే నిజంగా స్ఫటికాలంటే ఏంటంటే ఈ చిన్న చిన్న రాళ్ళు, మెరుస్తుండే రాళ్ళు పొదిగుంటాయి కదా, ఆ యొక్క బ్యాంగిల్స్ గాజుల్లో, ఆ బ్యాంగిల్స్ అనమాట. గాజులండి గాజులు, స్ఫటికపు గాజులు అని అరుస్తూ ఉంటారు. దేర్ ఈస్ నథింగ్ టు హరీ హిమాన్. ఎవ్వరు అతని చో తొందరపా అని పరిగెత్తిచ్చే వాళ్ళు ఉండరు. కానీ ఈ పిల్లోడిని పరిగెత్తిచ్చేది ఒకటి ఉంది. ఏంటది? స్కూలు గంట కొట్టారు అంటే పరిగెత్తడమే. అమ్మో స్కూల్కి టైం అయిపోయింది, పరిగెత్తు. అండ్ దేర్ ఈజ్ నో రోడ్ హీ మస్ట్ టేక్. ఈ రోడ్డు గుండానే వెళ్ళాలి అనేది లేదు. హీ మస్ట్ గో టు నో టైమ్ వెన్ హీ మస్ట్ కమ్ హోమ్. చూడండి, ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి వామ్మో అని పరిగెత్తే ఆలోచనలో అమ్ముకునేవాడు లేదు. తనదైన ప్రశాంతంగా హాయిగా ఆ బండిని వీలైతే తోసుకుంటాడు, లేదా ఆడే ఒక చైర్ వేసుకొని కూర్చుంటాడు. అలానే ఈ టయానికి ఇంటికి వెళ్ళాలి అంటే సాయంత్రం బెల్లు కొడతారు, మళ్ళీ ఆ టయానికి ఇంటికి వెళ్ళాలని ఏం లేదు. ఐ విష్ ఐ వర్ ఏ హాకర్. నేను కూడా ఈ గాజులు అమ్మేవాళ్ళు లాగుంటే ఎంత బాగుండో అని పిల్లోడు అనుకుంటున్నాడు. స్పెండింగ్ మై డే ఇన్ రోడ్. చక్కగా రోడ్డు మీద ఉండొచ్చు హాయిగా అరుచుకుంటా. బ్యాంగిల్స్, క్రిస్టల్ బ్యాంగిల్స్, గాజులండి, స్ఫటికపు గాజులు అని అరవచ్చు. వెన్ ఎట్ 4 in the afternoon ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్. మళ్ళీ 4 అవ్వగానే ఇంటికి ఏం చేస్తాను, మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఐ కెన్ సీ త్రూ ద గేట్ ఆఫ్ దట్ హౌస్. వచ్చే దారిలో ఒక ఇంట్లో ద గార్డెన్ డిగ్గింగ్ ద గ్రౌండ్. ఒక తోటమాలి ఏం చేస్తుంటాడంటే ఆ తోటలో ఏం చేస్తుంటాడంటే తవ్వుతూ ఉంటాడు గ్రౌండ్ని. హీ డస్ వాట్ హీ లైక్స్ విత్ ద స్పేడ్. ఆ తవ్వే దాంతో వాడి ఇష్టం, ఎట్టయినా తవ్వుకుంటాడు, ఎవ్వరు అడిగేవాళ్ళు ఉండరు. హీ సాయిల్స్ హీస్ క్లోత్స్ విత్ డస్ట్. ఏం చేస్తాడు, బట్టలన్నీ మురికి చేసుకుంటాడండి ఆ దుమ్ముతో ధూళితో. అసలు నో బడీ టేక్స్ హిమ్ టు టాస్క్. ఎవ్వరు అతన్ని తిట్టరు. టేక్ సంబడి టు టాస్క్ అంటే తిట్టడం, అరవడం అవన్నీ అనమాట. ఇఫ్ హీ గెట్స్ బేక్డ్ ఇన్ ద సన్ ఆర్ గెట్స్ వెట్. ఇక్కడ అతను సూర్యుడిలో ఉండి ఎండలో ఉన్నా ఎవరు అరవరు, తడిసినా ఎవరేమనరు, ఒంటి నిండా ధూళి పోసుకున్నా ఎవరేమనరు, మురికంటించుకున్నా ఏమనరు. ఐ విష్ ఐ వర్ గార్డెన్ డిగ్గింగ్ అవే ఎట్ దట్ గార్డెన్. నేను ఆ తోటమాలైతే ఎంత బాగుండు, బురదలో దొల్లాడొచ్చు,
వర్షంలో తడవచ్చు, ఒళ్ళంతా దుమ్ము పోసుకోవచ్చు, ఎండలో అయినా ఉండొచ్చు. విత్ నో బడీ టు స్టాప్ మీ ఫ్రమ్ డిగ్గింగ్. తవ్వుతుంటే నన్ను ఎవరు ఆపరు, ఎవరు అడగరు. జస్ట్ యాజ్ ఇట్ గెట్స్ డార్క్ ఇన్ ఈవినింగ్ అండ్ మై మదర్ సెండ్స్ మీ టు బెడ్. ఇక చీకటి పడుతుంది, తొందరగా నిద్రపోవాలి. మా అమ్మ ఏం చేస్తుంది, నిద్రపో అని చెప్పిద్ది, అండ్ నేను నిద్రపోవాలి. ఐ కెన్ సీ త్రూ మై ఓపెన్ విండో ద వాచ్మ్యాన్ వాకింగ్ అప్ అండ్ డౌన్. అప్పుడు ఇతను తాను నిద్రపోతున్న ప్లేస్ నుంచి కిటికీలో నుంచి చూస్తే వాచ్మెన్ అంటాడు, రాత్రి కాపలా కాసేవాడు. అతను పైకి కిందకి రోడ్డు మీద అట్లా తిరుగుతూ ఉంటాడు. ద లేన్ ఈజ్ డార్క్ అండ్ లోన్లీ. ఆ లైన్ ఎలా ఉంది, చీకటిగా ఉంది, ఒంటరిగా ఉన్నాడు ఈ వ్యక్తి. ఎవరు ఒంటరిగా ఉంది, నైట్ వాచ్మ్యాన్. అండ్ స్ట్రీట్ ల్యాంప్ స్టాండ్స్ లైక్ జెంట్ విత్ వన్ రెడ్ ఐడ్ ఇన్ ఇట్స్ హెడ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇతను తిరుగాడుతూ ఉంటాడు, అంతా చీకటి ఉంటుంది, ఒక స్ట్రీట్ ల్యాంప్ ఈ విధంగా ఉంటుంది, పైన ఏంటి ఇక్కడ లైట్ అనేది ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇది చూడ్డానికి ఒక రాక్షసుడు, అది కూడా ఒంటి కన్ను ఒక ఎర్రటి కన్ను, ఎర్రటి కన్ను రాక్షసుడు ఎట్లా అయితే ఉంటాడో అట్టా ఉండిద్ది. ద వాచ్మ్యాన్ స్వింగ్స్ హిజ్ ల్యాంటర్న్. అయితే ఈ వాచ్మ్యాన్ అక్కడక్కడ ఉంటాయి, మొత్తానికి చీకటి ఉంటుంది, ఒక చేతిలో లాంతర్ పట్టుకుని ఉంటాడు. అంటే ఇది ఒక దీపం అండి, కిరోసిన్ దీపాలు. అంతకుముందు ఈ లాంతర్లో కిరోసిన్ పోసుకుంటారు, అది వెలుగుతూ ఉంటుంది. ఇతను వాచ్మ్యాన్ ఏం చేస్తాడు, ఆ లాంతర్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అండ్ వాక్స్ విత్ హిస్ షాడో ఎట్ హిస్ సైడ్. అతను నడుస్తూ ఉంటే ఆ లాంతర్ యొక్క వెలుతురు ఆ నైట్ వాచ్మ్యాన్ మీద పడుతుంది, అతని యొక్క నీడ అటువైపుగా పడుతూ ఉంటుంది. అతనికి నేస్తం ఎవరైనా ఉన్నారు అంటే ఆ నీడ మాత్రమే. అండ్ నెవర్ వన్స్ గోస్ టు బెడ్ ఇన్ హిజ్ లైఫ్. ఎప్పుడు కూడా రాత్రిపూట నిద్రపోడండి వాడి జీవితంలోనే ఆ నైట్ వాచ్మెన్. ఎంత హ్యాపీ అండి. ఇక్కడ చూస్తే నిద్రపో 9 నిద్రపో, ఇది పరిస్థితి. చక్కగా ఐ విష్ ఐ వర్ ఏ వాచ్మ్యాన్. నేను కూడా నిద్రపోకుండా అలా తిరగాడుతుంటే ఎంత బాగుండు వాచ్మెన్ లాగా. వాకింగ్ ద స్ట్రీట్ ఆల్ నైట్, రాత్రంతా అట్లా తిరుగుతూ ఉంటే ఎంత బాగుండు. చేజింగ్ ద షాడోస్ విత్ మై ల్యాంటర్న్. చక్కగా లాంతర్ ఊపుకుంటా నా నీడతో నేను ఆడుకుంటా, ఎంత బాగుండేది. పిల్లవాడు ఈ విధంగా అనుకుంటాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి పద్యం. అయితే నిజంగా ఈ పిల్లవాడు అనుకున్నట్టుగా ఉండిద్దా అంటే, ఆ అరిచేటటువంటి బ్యాంగిల్ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో అతనికి మాత్రమే తెలుసు అతను పడే బాధ ఏంటో. గుంటలు తవ్వేటటువంటి ఆ తోటమాలి, అతనికి తెలుసు అతని బాధలేంటో. మరి రాత్రిపూట నిద్రపోకుండా వాచ్మ్యాన్ డ్యూటీ చేసే ఆ వ్యక్తికి తెలుసు ఆ బాధలేంటో. ఇక్కడ కుర్రవాడు స్కూల్కి వెళ్తున్నాడు, అతనికి తెలుసు అతని బాధలేంటో. ఎవరి బాధలు వారికి ఉంటాయి. ఎవరు కూడా దేనికి అతీతులు కారు, దేన్ని తప్పించుకోలేరు. ఇక ప్రశ్నల విషయానికి వద్దాం. పేజ్ నెంబర్ 89లో చూసినట్లయితే మొదటి ప్రశ్న, హూ ఈజ్ ద స్పీకర్ ఇన్ ద పోయం? ఈ పద్యంలో స్పీకర్ ఎవరు, మాట్లాడేది ఎవరు? హూ ఆర్ ద పీపుల్ ద స్పీకర్ మీట్స్? ఎవరిని ఆ యొక్క మాట్లాడే వ్యక్తి కలిశాడు? వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారు? స్పీకర్ ఇన్ దిస్ పోయం ఈ స్కూల్ గోయింగ్ చైల్డ్. స్కూల్కి వెళ్ళే పిల్లోడండి మాట్లాడేది. ఎవ్రీడే ఈ హ్యాపెన్స్ టు మీట్ ద హాకర్ సెల్లింగ్ బ్యాంగిల్స్. ప్రతిరోజు కూడా ఇవి ఏవైతే గాజులు అమ్మే వ్యక్తిని కలుస్తాడు. గార్డెనర్ డిగ్గింగ్ అవే ద గార్డెన్, అంటే చూస్తాడు, తోటమాలిని చూస్తాడు. అట్లానే వాచ్మ్యాన్ వాకింగ్ ద స్ట్రీట్ ఆల్ నైట్, అండ్ రాత్రిపూట తచ్చాడే అటు ఇటు తిరిగేటటువంటి వాచ్మ్యాన్ని చూస్తాడు. ఎవరెవరిని చూస్తాడు? తోటమాలిని చూస్తాడు, వాచ్మ్యాన్ని చూస్తాడు, అండ్ గాజులు అమ్ముకునేటటువంటి గాజులమ్మ, స్ఫటికపు గాజులు అని అమ్ముకునేటటువంటి వ్యక్తిని చూస్తాడు. వాట్ విషెస్ డస్ ద చైల్డ్ ఇన్ ద పోయం మేక్? ఏమనుకుంటాడు ఈ పిల్లోడు ఈ పోయంలో? వై డస్ ద చైల్డ్ వాంట్ టు బి ఎ హాకర్? గాజులు అమ్మే వ్యక్తిలాగా ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? అండ్ గార్డెన్ తోటమాలిలాగా ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? అండ్ వాచ్మెన్ లాగా ఎందుకు ఉండాలి అనుకుంటున్నాడు? అండ్ ఆ లైన్స్ ఏవైతే అతను అనుకుంటున్నాడో అవి రాయని అన్నారు. ద లిటిల్ చైల్డ్ ఈజ్ ఇన్నోసెంట్. ఆ పిల్లోడు అమాయకుడండి. హీ వాచెస్ ద పీపుల్ కీన్లీ అరౌండ్ హిమ్. చుట్టూ ఉన్న దాన్ని బాగా అబ్జర్వ్ చేశాడు. హీ సిక్ ఆఫ్ చెక్స్ ఆన్ హిజ్ మూమెంట్. అతను వేసే ప్రతి అడుగు మీద ఒక నిరోధకం ఉంది. అంటే ఎన్నింటికి లేవాలో ఉంది, ఎన్నింటికి పడుకోవాలో ఉంది, అండ్ ఎన్నింటికి బడికి రావాలో ఉంది, ఎన్నింటి దాకా ఉండాలో ఉంది.
బెల్ అతని జీవితాన్ని నిర్ణయిస్తుంది. హీ వాంట్స్ టు ఎంజాయ్ ద సేమ్ ఫ్రీడమ్ యాజ్ డు హాకర్, గార్డెనర్ అండ్ వాచ్మ్యాన్. అయితే ఈ పిల్లవాడు గాజులు అమ్మే వ్యక్తి, తోటమాలి మరియు వాచ్మ్యాన్లు ఏ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛని అనుభవిస్తున్నారో ఆ విధంగా అనుభవించాలని ఈ పిల్లవాడు అనుకుంటున్నాడు. దే డూ వాట్ దే లైక్. వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారు. ద చైల్డ్ సేస్ ఐ విష్ ఐ వర్ ఏ హాకర్ స్పెండింగ్ మై డే ఇన్ ద రోడ్. ఏమనుకుంటున్నాడంటే ఈ పిల్లడు, అయ్యా నేను గాజులు అమ్ముకునేవాడిని అయితే ఎంత బాగుండు, రోడ్డు మీదే ఉండొచ్చు. ఐ విష్ ఐ వర్ ఏ గార్డెనర్ డిగ్గింగ్ అవే ఎట్ ద గార్డెన్. నేను గార్డెనర్ అయితే ఎంత బాగుండు, చక్కగా గార్డెన్ మొత్తం తవ్వేసుకుంటాను కదా. ఐ విష్ ఐ వర్ ఏ వాచ్మ్యాన్ వాకింగ్ ద స్ట్రీట్ ఆల్ నైట్. నేను వాచ్మ్యాన్ అయితే ఎంత బాగుండు, రాత్రంతా తిరిగేయచ్చు నిద్రపోకుండా. ఈ విధంగా పిల్లవాడు తనకు తానుగా అనుకుంటున్నాడు. ఫ్రమ్ ద వే ద చైల్డ్ ఎన్వీస్ ద హాకర్. పిల్లవాడు ఆ గాజులు అమ్మేవాడిని చూసి ఈర్ష్యపడుతున్నాడు, తోటమాలిని చూసి ఈర్ష్యపడుతున్నాడు, వాచ్మ్యాన్ని చూసి ఈర్ష్యపడుతున్నాడు. వీ కెన్ గెస్ దట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ చైల్డ్ హ్యాస్ టు డూ ఆర్ మస్ట్ నాట్ డూ. పిల్లోడు చేయాల్సినవి కొన్ని ఉంటాయి, చేయకూడని కొన్ని ఉంటాయి. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ దట్ చైల్డ్ డస్ నాట్ లైక్ ద ఫస్ట్ లైన్ ఈస్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పిల్లోడు చేయవలసినవి చేయకూడని ఉంటాయి, ఆ లిస్ట్ని రాయమంటున్నారు. యువర్ ఓన్ కంప్లైంట్స్ అబౌట్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ మస్ట్ నాట్ డూ. ఏంటంటే ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు పిల్లోడు అది రాయండి అంటాను. చైల్డ్ మస్ట్ పిల్లోడు చేయాల్సినవి, చైల్డ్ మస్ట్ నాట్ పిల్లోడు చేయకూడనివి. చైల్డ్ మస్ట్ ఒబే హీజ్ ఎల్డర్స్ వాళ్ళ పెద్దవాళ్ళ మాట వినాలి పిల్లలు. ద చైల్డ్ మస్ట్ డూ ఈజ్ హోంవర్క్ రెగ్యులర్లీ. ఇచ్చినటువంటి ఇంటి పని ఏదైతే ఉందో హోంవర్క్ దాన్ని కంప్లీట్ చేయాలి రోజు. చైల్డ్ మస్ట్ బీ ట్రూత్ఫుల్ అండ్ ఆనెస్ట్. పిల్లవాడు చాలా నిజాయితీగా ఉండాలి. అండ్ చైల్డ్ మస్ట్ కమ్ హోమ్ ఎట్ ఎ ఫిక్స్డ్ టైం. పిల్లవాడు ఒక సమయానికి ఇంటికి రావాలి. ఒక సమయం నుండి ఒక సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి వచ్చేయాలి. ఎందుకు వచ్చేయాలంటే బయట పిల్లల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు లేదా అసాంఘిక శక్తులు కొన్ని ఉంటాయి, వాటి నుంచి తప్పించుకోవడానికి పిల్లవాడు ఖచ్చితంగా ఇంటికి రావాలి. అంతేగాని అతని మీద చెక్ కాదు, అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఓ చిన్న మొక్కని ఎలా అయితే పెంచుకుంటామో మహావృక్షం అయ్యేదాకా అలానే పిల్లవాడిని పెంచుకోవాలి. కాబట్టి అందుకని ఆ రిస్ట్రిక్షన్ పెడతారే తప్ప కంట్రోల్ చేయాలని కాదు. చైల్డ్ మస్ట్ నాట్ పిల్లోడు ఈ చేయకూడదు. చైల్డ్ మస్ట్ నాట్ బి లేట్ ఫర్ స్కూల్కి లేట్గా వెళ్ళకూడదు. చైల్డ్ మస్ట్ నాట్ ఈట్ జంక్ ఫుడ్. పిచ్చి అన్ని రోడ్డు మీద దొరికేయన్ని పిల్లోడు తినకూడదు. చైల్డ్ మస్ట్ నాట్ బి రూడ్ ఆర్ ఇల్ మేనర్డ్. పిల్లోడు దురుసుగా పెద్దవాళ్లతో కానీ తన తోటి వారితో కానీ ప్రవర్తించకూడదు. చైల్డ్ మస్ట్ నాట్ గెట్ ఈస్ క్లోత్స్ డర్టీ ఇన్ ద డస్ట్. పిల్లవాడు అటు ఇటు దొర్లాడి తన బట్టల్ని మాసిపోయేటట్లో లేకపోతే దుమ్ము ధూళి అంటేటట్టో బురద అంటేటట్టో చేసుకోకూడదు. లైక్ ద చైల్డ్ ఇన్ ద పోయం యూ పర్హాప్స్ హ్యావ్ యువర్ ఓన్ విషెస్ ఫర్ యువర్ సెల్ఫ్. టాక్ టు యువర్ ఫ్రెండ్ యూజింగ్ ఐ విష్ ఐ వర్. పిల్లవాడికి చాలా ఏంటంటే చూస్తూ ఉంటాడు, చుట్టూ చూస్తూ ఉంటాడు అండ్ తనకు తానుగా ఇలా ఉండాలి, ఇలా అయితే బాగుండు అని కలలు కంటూ ఉంటాడు. దాన్ని రాయండి. ఐ విష్ ఐ వర్. నేను ఇలా అయితే ఎంత బాగుండో అనుకున్నాయి రాయండి అన్నాడు. ఐ విష్ ఐ వర్ అన్ ఆస్ట్రోనాట్ విజిటింగ్ అండ్ స్టడీయింగ్ ద స్పేస్. నేను ఒక వ్యోమగామిని అయితే ఎంత బాగుండు, అంతరిక్షాన్ని చూసుకుంటూ దానిలో నడుచుకుంటా అంతరిక్షంలో చూసుకుంటా రాసుకుంటా ఆ వింతలు విశేషాలు చేసుకుంటే ఎంత బాగుండో. ఐ విష్ ఐ వర్ అన్ ఏలియన్ విత్ స్పెషల్ పవర్స్. నేను ఒక ఏలియన్ అయితే ఎంత బాగుండో, నాకు చాలా స్పెషల్ పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్తో నేను ఎక్కడైనా ఏదైనా చేయగలను కదా. ఐ విష్ ఐ వర్ ఏ సూపర్ హీరో. నేను సూపర్ హీరో అయితే ఎంత బాగుండు. దట్ కుడ్ సేవ్ ద వరల్డ్ ఫ్రమ్ ఈవిల్ పీపుల్. చెడ్డవాళ్ళ నుండి ఈ ప్రపంచాన్ని నేను కాపాడవచ్చు కదా. క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చామండి. ఫైండ్ అవుట్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ డన్ బై పీపుల్ ఇన్ యువర్ నైబర్హుడ్. మీ చుట్టుపక్కల చాలామంది పెద్దోళ్ళు చాలా పనులు చేస్తూ ఉంటారు. మేక్ డిఫరెంట్ కార్డ్స్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. రకరకాల పనులు చేసేటటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క కార్డుని కేటాయించండి. సపోజ్ కార్పెంటర్ అనుకోండి, ఒక కార్డు అతని కోసం తయారు చేయండి. యూ కెన్ మేక్ ద కార్డ్ కలర్ఫుల్ విత్ పిక్చర్స్ ఆఫ్ పర్సన్స్ డూయింగ్ ద వర్క్. ఇప్పుడు కార్పెంటర్ అనుకోండి, కార్పెంటరీ చేసేటటువంటి బొమ్మలు రకరకాల బొమ్మల్ని ఆ కార్డు మీద అతికిచ్చేయండి. ఒక్కొక్క కలర్ వాడచ్చు. అంటే మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ మీద టోటల్గా రంగు పూయడం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, చెక్క ఏ కలర్లో ఉంటుందో ఆ కార్డు కలర్లో మీరు తీసుకొని
అవి అంటించవచ్చు. తర్వాత లాయర్ అనుకోండి, బ్లాక్ కోట్ వేసుకుంటారు, బ్లాక్ దాని మీద మీరు వాళ్ళకి సంబంధించినటువంటి అంటించవచ్చు. డాక్టర్ అనుకోండి, వైట్ జనరల్గా ధరిస్తారు, ఆ వైట్ లేకపోతే ఏదైతే గ్రీన్ ఉంటుందో గ్రీన్ మీద, ఆపరేషన్ థియేటర్ గ్రీన్గా ఉంటుంది కదా, గ్రీన్ మీద వాళ్ళవి డిఫరెంట్ ఫొటోస్. అట్లా యూ కెన్ మేక్ ద కార్డ్ కలర్ఫుల్ విత్ పిక్చర్స్ ఆఫ్ పర్సన్స్ డూయింగ్ ద వర్క్. అలా కలర్ఫుల్గా మీరు అంటించుకోవచ్చు రకరకాల బొమ్మలు పెట్టేసి. ఇదండి టోటల్గా మనం ఒకేషన్ ఏదైతే ఉందో. ఇప్పుడు మీకు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఒక 5 నిమిషాల్లో, 5 సెకండ్లో. మీరు సింపుల్గా ఈ క్లిక్ చేయడం ద్వారా మీరు టోటల్ సిలబస్సే పొందొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్.